దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాం. మరి ఒక దినం మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తూ, మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడే ప్రతి మాట మేము గ్రహించి ఆ రీతిగా నడుచుకుంటూ కృప సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. గత వారం మనము సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని ఎలా పొందగలమని నేర్చుకొని ఉన్నాం. ఈ దినము ఒక మనిషి తన యొక్క మానసిక ఒత్తిడి నుండి ఎలాగూ విడుదల పొందగలడు. మనిషి తన జీవితంలో అనేకమైనటువంటి సమస్యల చేత, మానసికమైనటువంటి వేదన చేత నిద్ర పట్టని రాత్రులు ఎన్నో గడుపుతూ ఉన్నాడు. ఎంత ఉన్నవారైనా లేనివారైనా, ధనికులు పేదవారు అనేటువంటి భేదం లేక, చేస్తున్న పనులను బట్టి, వారు నడిచే నడవడికను బట్టి అనేక విధాలైనటువంటి సమస్యలు మనిషిని కృంగదీస్తూ ఉన్నాయి. ఈ కృంగదీసే సమస్యలను బట్టి నిద్రలేమికి మానవుడు గురి అవుతూ ఉన్నాడు. తన జీవితంలో నెమ్మది లేక, దాని నుండి ఎలా విడుదల పొందాలనో అర్థం కాక, నిద్ర పట్టక మందులు వాడుతున్నాడు. ఆ రీతిగా డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఆ రీతిగా మత్తు పానీయములను తీసుకుంటూనే నిద్రలోనికి వెళుతున్నారు. ఏంటి అని అంటే, నాకు నిద్ర పట్టడం లేదు అన్నారు. నేను ఒక రాత్రి దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ వాట్సాప్లో దేవుని వాక్యాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఒకరు నాకు కాల్ చేశారు. ఏంటి ఇంకా పడుకోలేదు అని అంటే, సార్ నాకు నిద్ర పట్టడం లేదు సార్, నాకున్న సమస్యలు నాకు నిద్ర రానివ్వడం లేదు అని చెప్పినప్పుడు ఆలోచించాను నేను. ఒక మనిషి జీవితంలో సమస్యలను ఎలా పొందుతున్నాడు, ఎందుకు సమస్యలలోనికి నెట్టబడుతున్నాడు అని ఆలోచన చేసినప్పుడు, మనిషి జీవితంలో తనకున్న కోరికలు, తనకున్నటువంటి సంపాదన విషయమైనటువంటి ఆలోచన, లేక తనకంటే పైవారి ద్వారా తాను ఒత్తిడి పొందడం, వీటన్నిటిని బట్టి తన మనస్సులో అశాంతి, తనకు భద్రత లేదనిపించడం, తన ఆలోచన నెరవేర్చబడగా అనిపించేటువంటి పరిస్థితులలో నెమ్మది లేని జీవితంలోనికి పోయి నిద్రపట్టని ఆలోచనలోనికి వస్తున్నాడు. కానీ ఒక సంగతిని మనం ఆలోచన చేసినట్లయితే, ఒక వ్యక్తి ఇలాంటి ఒత్తిడి నుంచి ఎలా తప్పించుకొనగలడు అనేటువంటి ఆలోచనను మనం గుర్తించగలిగితే, పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో 100వ కీర్తన 3వ వచనంలో మనము ఆయన మోపు గొర్రెలను అని వ్రాయబడింది. అనగా మనుషులు భూమి మీద గొర్రెకు పోల్చబడిన వారుగా ఉన్నారు. గొర్రె యొక్క తత్వాన్ని గుర్తించినట్లయితే, గొర్రె తన మార్గమును గుర్తించదు. గొర్రె తనంతట తాను వెళ్ళలేదు. దాన్ని నడిపించేవారు ఉంటేనే అది నడవగలుగుతుంది, కానీ సొంతగా తన స్థానాన్ని గుర్తించదు. ఒకవేళ గొర్రెను దారిలో విడిచిపెట్టినట్లయితే తన గుడ్డ ఎక్కడుందో తనకు వెళ్ళడానికి వీలు కాదు. అదే ఎద్దును గురించి చూసినట్లయితే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, ఎద్దు తన కామాత్మను ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డిని తెలుసుకొనుననుంది. అవి ఎక్కడ విడిచినా తన సొంత స్థలానికి వెళ్ళగలుగుతాయి, కానీ గొర్రెను నడిపించేవారు ఉంటేనే ఆ గొర్రె నడుస్తూ ఉంది అన్న సంగతి గుర్తించగలుగుతున్నాం. అందుకే దేవుడు మనలను గొర్రెలు అని అన్నాడు. ఆయన కాపరిగా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనంలో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతామని వ్రాయబడింది. ప్రతివాడు తన ఆలోచనను బట్టి, తనకున్న కోరికలను బట్టి దేవుని యొక్క నడిపింపులో నుండి లోకము వైపు తన ఆశలు ఆలోచనలను పెంచుకొని అతడు త్రోవ తప్పిపోయి దేవునికి దూరం అయ్యాడు. అందుకే హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు మనం గమనించినప్పుడు, వారి కోరికలను బట్టి, వారి ఆలోచనను బట్టి దేవుడు నడిపింపు వారికి అవసరం లేదని దేవుణ్ణి విసర్జించారని వ్రాయబడింది. నేను ప్రవక్తలను పంపినను, వారు నా మాట వినలేదు అని వ్రాయబడింది. నేను ప్రవక్తలను పంపించాను కానీ వారు నా మాట వినకపోవడము, వారు నన్ను విసర్జించారు, వాళ్ళు నాకు దూరంగా ఉండాలని వారు తీర్మానం చేసుకొని ఉన్నారు. అయినా నేను వారిని విడువను, వారిని
వెతుకుతాను, నేను వారిని నడిపిస్తాను, క్షేమం గల చోటికి తీసుకొని వస్తాను అని చెబుతున్నాడు. ఒకవేళ మనిషి ఈ గొర్రె వల్ల తప్పిపోయి తాను తనకు భద్రత లేని జీవితంలోనికి నడిపింపబడుతూ ఉన్నాడు. తనకు అర్థమైపోతా ఉంది, తన ఆలోచనలు తనను ఏం చేస్తున్నాయంటే, నాకు ఇక భద్రత లేదు, నన్ను కాపాడువారు లేరు అన్నటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నాడు. తర్వాత రెండవదిగా తన ఆలోచనలు నెరవేర్చబడవు, తన ఆలోచన అంతా శూన్యమైపోయింది అన్నటువంటి కోరిక, తన కోరిక తీరడం లేదన్నటువంటి ఉద్దేశంతో సతమతం అవుతున్నాడు. మూడవదిగా నన్ను కాపాడువాడు లేడు, ఇక నా జీవితం ఇంతే, నాకు సమాధానం లేదు, ఇంతటితో నా జీవితం అయిపోయింది అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఒక గొర్రె తన కాపరిని విడిచినప్పుడు తను ఎప్పుడు ఏ అపాయానికి గురి అవుతుందో తనకు తెలియదు. తను తన దొడ్డికి వెళ్తానన్నటువంటి కోరిక, తన దొడ్డిలో భద్రంగా ఉంటానన్నటువంటి కోరిక తనకు తీరకపోవడము, ఈ రాత్రి నాకు ఏం సంభవిస్తుందో అని సమాధానం లేని, మనసు నెమ్మది లేని జీవితంలో ఉన్నట్టుగా మానవుడు ఉన్నాడు. కనుక తన సొంత ఆలోచనలకు గురి అయి, సొంత నిర్ణయాలకు గురి అయి దేవుని నడిపింపుగాక తన సొంత నిర్ణయముల చేత అపాయంలోనికి నడిపించబడుతూ ఉన్నాడు. కనుక ఈ భద్రత లేని జీవితానికి దేవుని వాక్యము ఒక భద్రతను అనుగ్రహిస్తా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు రీతిగా అన్నాడు, నీవు నీ దేహమును గురించి, నీ ప్రాణాన్ని గురించి నీవు చింతపడుతున్నావు, ఏమి సంభవిస్తుందో అని నీవు అనుకుంటున్నావు, నీకు అక్కరగా ఉన్న వాటిని అన్నిటినీ సమకూర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెబుతున్నాడు దేవుడు. ఒక గొర్రెకు ఎలాంటి భద్రత ఉందో మనం ఆలోచన చేసినట్లయితే, గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని విన్నప్పుడు ఆ కాపరి ఆ గొర్రెలను తన యొక్క దొడ్డిలోనికి చేర్చుకుంటుంటాడు. ఒకవేళ ఆ గొర్రెకి ఏదైనా అపాయం కలగాలని అంటే కాపరిని దాటి వస్తేనే అపాయం కలుగుతా ఉంది. ఈ గొర్రెల కాపరి దొడ్డిలోకి వెళ్ళినప్పుడు ఆయన ద్వారం యొక్క తన మంచం వేసుకొని కాపుల పడుకొని ఉంటాడు. ఏదైనా అపాయము, ఏదైనా క్రూరముగము ఆ గొర్రెను ముట్టడానికి వస్తే మొట్టమొదట కాపరిని దాటితేనే గొర్రెను చేరుకోగలుగుతుంది. కనుక దేవాతి దేవుడు, మన రక్షకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సెలవిచ్చిన మాటను మనము చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెలు పోవు మార్గమును నేనే, ద్వారమును నేనే అని అన్నాడు. గొర్రెలనన్నిటినీ తన ద్వారా దొడ్డిలోనికి నడిపించినటువంటి ఆయన ఆ ద్వారం ఎదుట కాపలి ఉన్నాడు. కనుక ఏ వ్యక్తి అయినా నాకు భద్రత లేదు అని అనుకున్నటువంటి వ్యక్తి దేవుని యొక్క కాపుదలలో నేనున్నాను, దేవుడు కంచె వేస్తాడని నమ్మితే సమస్య నుంచి విడుదల పొందుతాడు. ప్రతి వ్యక్తి తనకై తను రక్షించుకోవడానికి, తనను భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ దేవుని మీద ఆధారపడకపోవడమే సమస్యకు దారి తీస్తా ఉంది. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతాడో, ఏదొచ్చినా నన్ను చూసే దేవుడు, నన్ను కాపాడే దేవుడు ఆయన ఉన్నాడన్నటువంటి నెమ్మది కలిగి జీవించినప్పుడు తను భద్రంగా కాపాడబడతాడు. ఎందుకంటే మన రక్షకుడు రక్షించుటకు, కాపాడుటకు ఆయన కాపరిగా ఉన్నాడు, మనల్ని కాపాడువాడై ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే తన కోరికలు తీరకపోవడం, అది సమస్యగా దాన్ని ఎదుర్కొంటాడు. ఎన్నో ఆలోచనలు చేస్తాడు, ఎన్నో విధాలుగా ఇది చేయాలి, అది చేయాలని తపన కలిగి ఉంటాడు కానీ చివరికి తన జీవితానికి భద్రత లేదు అని అనిపించినప్పుడు, తన కోరికలు నెరవేరకపోతున్నాయని, నేను బ్రతికిన దాంట్లో ప్రయోజనం ఏముంది, నేను ఎన్ని చేసినా అది నెరవేరడం లేదు అని అశాంతితో మరి కోరికలు తీరని స్థితిలో తను ఉంటాడు. ఆ సమస్య తనను వెంటాడుతూ ఉంటుంది. అందుకే దేవుని వాక్యములో మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ సమస్యను, నీ కోరికను తీరుస్తాను, నీవు ఏదైతే కావాలనుకున్నావో దాన్ని నేను ఇస్తాను అని అంటున్నాడు. కీర్తనల గ్రంథములో యెహోవా యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన తీర్చునని వ్రాయబడి ఉంది. ఆయన ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరుస్తున్నాడని వ్రాయబడి ఉంది. ఎవరైతే ఆయన యొక్క భద్రతలోనికి వచ్చారో, ఆయనతో ఉన్నారో, ఎవరైతే తన ఆలోచన, తన కోరికను ఆయన మీద పెట్టారో తప్పక ఆ కోరికను తీర్చి దేవుడై ఉన్నాడు. అందుకే మత్తయి సువార్తలో చెప్పబడిన మాట, మీరు ఏమి పొందుతాము అని మీరేమి బాధపడొద్దని చెప్పిన మాటను గుర్తు చేసుకున్నాం. కానీ కీర్తనకారుడు దావీదు 23వ కీర్తన 2వ వచనంలో, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపిస్తున్నాడు,
నేను ఏదైతే పచ్చిక కావాలని కోరుకున్నానో ఆయన అక్కడికి నన్ను నడిపించువాడు. ఏదైతే శాంతియుతమైనటువంటి జీవితాన్ని నేను పొందాలనుకున్నానో ఆయన నన్ను నడిపించువాడు, అక్కడికి నడిపించువాడు అని వ్రాయబడింది. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడినటువంటి పచ్చిక గల చోటు అని అనగా దేవుని వాక్యము అనేటువంటి ఆహారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనిషికి దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. సమృద్ధిగా దానిని జీర్ణం చేసుకునేటువంటి శక్తి మానవునికి కావాలి. ఆ వాక్యాన్ని విని అర్థం చేసుకొని ఆ వాక్యమును నెమరు వేయాలి. ఏదైనా జంతువు ఆహారం తినిన తర్వాత దాన్ని నెమరు వేస్తేనే దానికి ఆరోగ్యం కలుగుతా ఉంది, లేకపోతే అది అజీర్తి అయి తనకు బాధ కలిగిస్తా ఉంది. ప్రతి మనిషి తన యొక్క సమస్యను, తన కోరికను దేవుని మీద ఉంచినప్పుడు, వాక్యము చేత తనను తాను తృప్తిపరుచుకున్నప్పుడు తన కోరిక నెరవేర్చబడతా ఉంది. తన కోరికలు నెరవేర్చబడినవన్న సత్యాన్ని అతడు తెలుసుకొనగలుగుతాడు. శాంతికరమైన జలముల యొక్కకు నడిపించుట అన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ చేత మనం నింపబడతాము. పరిశుద్ధాత్మ మనలను నడిపిస్తాడు అన్న నిశ్చయిత మనం కలిగి ఉండాలి. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనంలో తను అడుగు వారికి పరిశుద్ధాత్మను దయచేయును కదా అని వ్రాయబడింది. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో దేవుని వాక్యాన్ని చదివి దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన కోరికలు సఫలమవుతాయి. కానీ శరీర రీతిగా ఏలోక సంబంధమైనటువంటి ఆలోచనల చేత ఎన్ని కోరికలు కలిగి ఉన్నా అవి నెరవేరక సమస్యలోనికి నెట్టివేయబడతారు. ఎవరైతే క్రీస్తునందున్నారో, ఆయన కాపుదలలో నేనున్నానని నిర్ణయం చేసుకుంటారో వారికి అట్టి భద్రత కనబడుతున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకనగా దేవుని వాక్యము తన గొర్రెలను తప్పకుండా ఆయన వెతుకుతాడు అని అన్నాడు. ఎక్కడికనైతే చెదిరిపోయినారో నా గొర్రెలకు నేను కాపర్లను విధించాను గాని వారు వాటిని సరైన విధంగా నడిపించడం లేదు. వారు బలిసిన వాటిని వెతుక్కొని వాటి మాంసము తిని వాటి చర్మంలో కప్పుకుంటున్నారు. బలహీనమైన వాటిని తోలకుండా ఉన్నారు. కనుక నేను నా గొర్రెలను వెతుకుతాను, వాటిని సమృద్ధి గల చోటుకి తీసుకొని వెళుతాను, పచ్చటి ఆహారాన్ని సమృద్ధిగా వాటికి నేను తినిపిస్తాను అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 11వ వచనంలో తన గొర్రెలను తానే వెతుకుతానని అంటున్నాడు. కనుక ఆ గొర్రె యొక్క ఆలోచన నెరవేర్చడానికి ఆయన వస్తానంటున్నాడు. కనుక ఎవరైతే ఆ యొక్క కాపరు యొక్క కాపుదలలో ఉన్నారో, ఆయన భద్రత నాకుంది, ఆయన నన్ను కాపాడుతున్నాడు అనుకున్నారు, తన కోరికలు ఆయనలో నెరవేర్చబడడానికి దేవుని వాక్యాన్ని విని పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు. తర్వాత మూడవదిగా చూసినట్లయితే తనకు అశాంతి కలిగిపోతా ఉంది. ఇక నా బ్రతుకు ఇంతే, ఇంకా నేను ఏం చేయలేను, నన్ను ఆదుకున్న వారు లేరు, నా బ్రతుకు అయిపోయింది, ఇక నా జీవితం ఇంతటితో అయిపోయింది అనేటువంటి అశాంతితో మిగిలి ఉంటున్నాను. కనుక ఈ అశాంతితో కూడినటువంటి ఈ జీవితాన్ని ఎలా తట్టుకొనగలుగుతాము, ఈ సమస్యను ఎలా తట్టుకొనగలుగుతాము అని అంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలలో ఈ మాటలు చెబుతున్నాడు. దేని విషయమై చింతపడక ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ ప్రతి విన్నపము మీ దేవునికి తెలియజేయుడి. సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని కృపా సమాధానములు మీ హృదయం యొక్క ఆలోచనలకు తలంపులకు కావలి ఉండును అని అన్నాడు. నీవు సమాధానము లేని స్థితిలో జీవించేటప్పుడు దేవుని యొక్క కాపుదల నీకు వస్తా ఉంది. నీవు చింతపడే ఏ విషయమైనా నీకు భద్రత లేదని నువ్వు అనుకున్నప్పుడు, నీకు నీ ఆలోచన నెరవేర్చబడదు అనుకున్నప్పుడు, అరేదిగా నా బ్రతుకు ఇంతటితో అయిపోయింది, నేను సాధించేది ఏమి లేదని అశాంతితో నీవు జీవించేటప్పుడు ఆయన మీద నీ మనస్సును ఉంచినట్లయితే నువ్వు శాంతి పొందుతావు. అందుకే యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడి ఉంది 15వ వచనంలో, ఎవరి మనస్సు నా మీద ఆనుకొని ఉండునో వారిని పూర్ణ శాంతి వదగలవానిగా చేస్తానని ఆయన దీన మనస్సు కలిగినటువంటి వారి యొక్క నివాసం ఉంటానని సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో అనేకమైన సమస్యలు నిన్ను కృంగదీయవచ్చు, అనేకమైన సమస్యలు నిన్ను ఒత్తిడిలోనికి నడిపించవచ్చు. నీ మనసు తట్టుకోలేని, నా జీవితము ఇక ముగిస్తే చాలు, నేను బ్రతకడము వ్యర్థము అని తలంచేటువంటి నీవు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కాపుదలలో ఉన్నావని నువ్వు గుర్తించగలిగితే, ఆయన నిన్ను నడిపిస్తున్నాడు, ఆయన నన్ను కాపాడుతున్నాడు అని నువ్వు అనుకొనగలిగితే, ఆయన భద్రతలో నేను ఉన్నానని నువ్వు తలంచగలిగితే తప్పక ఆయన నిన్ను భద్రపరుస్తాడు, ఆయన నిన్ను సంరక్షిస్తాడు. అదేవిధంగా నీ కోరిక నెరవేరినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మీద నీవు ఆలోచన కలిగినప్పుడు
దేవుని వాక్యం అనే ఆహారాన్ని సమృద్ధిగా నీవు తీసుకొనినప్పుడు, దేవుని పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడినప్పుడు నీ కోరికలు నెరవేర్చబడతాయి. నీకు నా జీవితం ఇంతటితో అయిపోయింది అనుకున్నప్పుడు దేవుడు నీకు నీ జీవితానికి ఫలభరితమైనటువంటి విధానాన్ని ఇచ్చి ఆయన నిన్ను నడిపించగలుగుతాడు. కనుక నీవు ప్రతి సమస్యను జయించడానికి నీ దేవుని మీద నీ మనసును నిలిపినప్పుడు, నీ యొక్క నీ అభద్రతలో నీకు భద్రత కలిగి ఉందని దేవుని మీద నమ్మినప్పుడు నీ ఆలోచన ఆయనలో నెరవేర్చబడుతుంది. ఆయన నన్ను కాపాడుతాడు, నన్ను బ్రతికిస్తాడు, పునర్జీవం చేత నన్ను ఉజ్జీవింపజేస్తాడు అని నువ్వు నమ్ముకున్నప్పుడు, కృంగినటువంటి వారిని లేవనెత్తువాడు ఆయనే అని నువ్వు నమ్మినప్పుడు తప్పకుండా నీ ప్రతి సమస్యను నీవు జయించగలుగుతావు. క్రీస్తు ద్వారానే, ఆయన మీద ఆధారపడ్డ ద్వారానే నీ మానసిక ఒత్తిడి నుంచి నీవు విడుదల పొందగలుగుతావు. అటు కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. పిల్లలు వచ్చి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా ప్రభువా నీకు వందనాలైనా, నీ ఉన్నతమైన కృపకై స్తోత్రం. మేము అభద్రతలో ఉన్నాము, మా కోరిక నెరవేర్చబడదు, మాకు మా బ్రతికి ఇంతే అని అశాంతితో జీవించేటువంటి మాకు నువ్వు తోడుగా ఉన్నావని, నీ భద్రతలో మేము భద్రపరచబడతామని, నీ ద్వారా మా కోరికలు నెరవేర్చబడతామని, నీ ద్వారా మేము శాంతి సమాధానములు పొందుతామని తెలుసుకొనుటకు మీరు ఇచ్చిన కృపకై వందనాలు. నీ ద్వారానే మా సమస్యలన్నిటిని మేము అధిగమించగలము. కనుక నీ వైపు మేము చూస్తూ నిన్ను అనుసరించేటువంటి భాగ్యము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.